న్యూస్ మున్నేరు వరద ప్రభావం పండగ పూట కూడా కొనసాగుతోంది. ఇక బాధలోనే కాలనీవాసులున్నారు. ఖమ్మం నగరంలో కార్పొరేషన్ పరిధిలో చాలా వార్డుల్లో ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఉంది. గత నెల 30-31 తారీఖు నాడు వరద వస్తే ఈ రోజు వరకు కూడా 7వ తారీఖు వరకు కూడా ఈ ప్రాంతం కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ముంపులోనే ఉండిపోయింది. క్లీనింగ్ చేసుకోవడం కూడా కష్టతరమైంది. ఇప్పటికీ మనం చూడొచ్చు మొత్తం కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 8 రోజులు అయింది కదా, ఇంట్లో పరిస్థితి ఏంటి? అసలు ఏమీ లేవు సారు. వండుకోవడానికి గిన్నెలు, కట్టుకోవడానికి బట్టలు గిట్లనే దానం చేస్తే తీసుకొని వేసుకుంటున్నాం తప్ప ఏమీ లేవు ఇంట్లో. బియ్యం ఏమీ లేవు ఇప్పుడు తినడానికి, కానీ పార్సిల్ ఇస్తే తింటున్నారు. ఇదంతే. ఇది ఈ ఖమ్మం వాసుల కన్నీటి గాథ. ఈ భయంకర వరదలు మిగిల్చిన కన్నీటి కథ. వీరి బాధలో మన వంతు మన సహాయం అందిందాం. స్నేహబంధం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ అల్లిబోయిన డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో ఖమ్మం వరద బాధితులకు బియ్యం మరియు కిరాణా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మంచి పనిలో మీ వంతు సహాయ సహకారాలు అందించి ఆపదలో ఉన్న ఖమ్మం వరద బాధితులకు అండగా నిలబడండి. అందరికీ వందనాలు.